వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు కోకో పౌడర్ వచ్చేసి చాక్లెట్ కేక్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ముందుగా ఎగ్స్ తీసుకోండి. 6 ఎగ్స్ తీసుకున్నాను. అవి ఒక బౌల్లో వేసి హ్యాండ్ బ్లెండర్తో మిక్స్ బాగా కలపండి. బాగా ఫోమ్ రావాలి. లేదు అనుకుంటే మిక్సీలో కూడా చేసుకోవచ్చు. హ్యాండ్ బ్లెండర్ లేకపోతే మిక్సీలోనే అంటే స్లోలో పెట్టుకొని బాగా ఫోమ్ వచ్చినంత వరకు మిక్సీలో బీట్ చేయండి. దాంట్లో 1 గ్లాస్ ఆఫ్ షుగర్ పౌడర్ కలపండి. వన్ గ్లాస్ మైదా కలపండి. బేకింగ్ పౌడర్ 1 స్పూన్, సోడా 1/2 స్పూన్, వెనిలా ఎసెన్స్ వెనిలా కానీ పైనాపిల్ కానీ వేయండి. కోకో పౌడర్ 3 స్పూన్స్ యాడ్ చేయండి. 3 స్పూన్స్ వేస్తే బాగా కలర్ వస్తుంది. మైక్రోవేవ్లో చాలా ఈజీ అండి కేక్ చేయడము. ఆయిల్ వేయండి. ఓవెన్లో ఏంటంటే మీకు ఫాస్ట్గా అయిపోతుంది, పఫినెస్ కూడా బాగా వస్తుంది. కన్వెన్షన్ ఆన్ చేసుకొని 180 డిగ్రీస్లోని ప్రీహీట్ చేసుకోండి. కుక్ మోడ్ ఉంది కదా, అది ప్రెస్ చేస్తే ఫస్ట్ మైక్రో మోడ్, గ్రిల్ మోడ్, కన్వెన్షన్ మోడ్ వస్తుంది. స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తే కన్వెన్షన్లోకి ప్రీహీట్లోకి వెళ్ళిపోద్ది ఓవెన్. కేక్ బౌల్ తీసుకొని దానికి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ యాడ్ చేయండి కిందన. లేదు అనుకుంటే కింద మైదా వేసి ఒకసారి అలాగా పైన కొట్టండి. లోన ఎయిర్ బబుల్స్ ఉంటే బయటకు వచ్చేస్తాయి. కేక్ బాగా వస్తుంది. ప్రీహీట్ అయిపోయింది. చిన్న స్టాండ్ ఉంటుంది కదా, ఆ చిన్న స్టాండ్ మీద కేక్ బౌల్తో అలా బ్యాటర్ పెట్టేయండి. 38 మినిట్స్ పడుతుందండి. మీరు ఇంట్లోనే హ్యాపీగా కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. స్టార్ట్ చేయండి. బేకరీలో ఏంటంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అవి ఎప్పుడో ఉంటాయండి. ఇంట్లో అయితే మనం వెంటనే తయారు చేసుకొని హ్యాపీగా ఇంట్లో అందరినీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తినొచ్చు. ఓవెన్ ఉండడం వల్ల అన్ని ఐటమ్స్ బాగా చేసుకోవచ్చండి. బేకరీ ఐటమ్ అవుతుంది, వెజ్ ఐటము, నాన్ వెజ్ ఐటము, ఫ్రై ఐటమ్ అన్నీ కూడా చాలా చక్కగా చేసుకోవచ్చు. చూసారు ఎలాగా వస్తుందో పైకి. మన బ్యాటరీస్ ఆఫ్ వేసాము, అది మీకు ఎంత బాగా చూసారా ఫోమ్ వచ్చిందో. అయిపోయింది. రివర్స్ చేసాము, తీసాము బయటికి. చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో. చూసారా స్పాంజినెస్ వచ్చిందో. చాలా బాగుంటుందండి ఓవెన్లో చేయడం వల్ల. చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్స్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.